మాట్లాడండి. రవి అన్మ్యూట్ చేసుకోవాలి. రవి రెడ్మీ నీదే. అవును మేడం. అవును మేడం. ఓకేనా మేడం? మాట్లాడు. నమస్కారం మేడం. నమస్తే నాయన రవి. అందరికన్నా చిన్నోడిని మేడం. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికన్నా నేను చాలా చిన్నోడిని. వెంకటస్వామి మా విద్యార్థి గబ్బిలం మీద మంచి దృశ్యకావ్యం ఒకటి టీవీ రికార్డ్ వీడియో చేశాడు అబ్బాయి. రవిచంద్ర. నమస్తే సార్. నమస్తే అమ్మా, మాట్లాడండి. మీరు మాట్లాడండి. అది ఇక్కడ వీడియో ప్రదర్శించడానికి వీలు పట్టలేదు, చూశాను నేను. దానివల్ల మనకి అది కొంచెం మనం ఈ రవిచంద్ర గురించి కూడా చెప్పుకోవాలండి. బెంగళూరు విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో ఒక విద్యార్థిగా ఉన్నటువంటి వ్యక్తి గబ్బిళ కావ్యాన్ని అనుసరించి ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి దళితుల ఆవేదనను ఆవిష్కరిస్తూ చాలా అద్భుతంగా గబ్బిళాన్ని 2 పార్ట్లుగా ఆయన చేసి తనే నటన, తనే దర్శకత్వం, తనే మొత్తం అసలు ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేశాడు. నిజంగా చూస్తూ ఉంటే ఆ రోజుల్లో దళిత జీవన విధానం ఎట్లా ఉండేది, ఎంత దుర్భర జీవితాన్ని వాళ్ళు గడిపారు, ఆ గడిపిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా రవిచంద్ర గారు మరి ఇప్పుడే ఆవిష్కరించడం అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే అతని గురించి మనం చెప్పుకోవాలని అనుకున్నాము, అసలు దాన్ని చూపిద్దామని అనుకున్నాం, కానీ మరి ఆ వీడియో అయితే అంతగా రావట్లేదని చెప్పేసి మనకి దీంట్లో షేర్ స్క్రీన్ చేస్తే వెళ్ళట్లేదు. దానివల్ల నేను చేయలేకపోయాను. కానీ నిజంగా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో కూడినటువంటి ఒక జీవకళ ఉట్టిపోయేటువంటి ఒక దృశ్య కావ్యాన్ని మలిచినట్లుగా ఆ షార్ట్ ఫిల్మ్ ను మర్చాడండి. తనే మాటలు, కూర్పు, నేర్పు అంతా తనే, ఆ నైపుణ్యం మొత్తం కలగాపులగం కలిసి చాలా అద్భుతంగా చేశాడు. నిజంగా ఒక విద్యార్థి ఆ విధంగా చేయటం అంటే నేను అతన్ని అభినందిస్తూ ఉన్నాను. మరి మీకు దొరికినటువంటి ఒక మంచి మట్టిలో మాణిక్యం లాంటి సానబడితే గనక ఇంకా అద్భుతమైనటువంటి వజ్రంగా రాణించేటువంటి అవకాశం ఉంది. ఆ రవిచంద్రని అభినందిస్తూ ఉన్నాను. మట్టిలో మాణిక్యం, అతను మట్టిలో నుంచి ఉద్భవించినటువంటి మనోహర పుష్పరాజ్యంగా మనం చెప్పుకోవట్టు ఆ సువాసన పరిమళాలు నలుదిశలా వ్యాపించాలని అతని షార్ట్ ఫిల్మ్ మరి అద్భుతంగా ఇంకా చేయాలని కోరుకుంటూ అతను అభినందిస్తూ ఉన్నాను. మేడం గారు, అతను వీడియోని మనం చేయడానికి వీలు పట్టలేదని మేడం. రవిచంద్ర గారు మాట్లాడండి మీరు. సార్ నమస్తే సార్. మాట్లాడండి సార్. మా గురువు గారు పలుకులూరి ఆశాజ్యోతి గారికి నా పాదాభివందనాలు సార్. మేడం గారు, హలో మేడం. మాట్లాడుతున్నా మేడం గారు, ఒక్కోసారి కట్ అవుతుంది మేడం గారికి. అవునా సార్? ఓకే సార్. నెట్ ప్రాబ్లం ఉందంట మేడం. సార్, ఈ అవకాశం కల్పించిన పూచి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రొఫెసర్స్ కు, వెబినార్ లో పెద్ద వాళ్ళంతా చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సార్. నేను ఫస్ట్ బెంగళూరు యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు సార్, అక్కడ వచ్చేసి బెంగళూరు యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత కొన్ని విషయాలు మేడం బెంగళూరు యూనివర్సిటీలో నేను జాయిన్ అయిన తర్వాత కొన్ని విషయాలు మేడం దగ్గర నేర్చుకున్న పాఠాలని నేను గబ్బిల రూపంలో మలిచాను సార్. నేను అది వచ్చేసి గబ్బిలం షార్ట్ ఫిలిం చేయాలనే ఆలోచన మేడం దగ్గర సబ్జెక్ట్ చెప్పేటప్పుడు జాషువా గారి గురించి చెప్పినప్పుడు, జాషువా గారి గురించి చెప్పిన తర్వాత మేడం గారు, హలో సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. ఒకసారి మీది షార్ట్ ఫిల్మ్ చూద్దామని అనుకుంటున్నాను కానీ వీలు పట్టలేదు సార్. అది ఎందుకని దయచేసి ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా నేను వాళ్ళకి మనవి చేసుకుంటున్నాను సార్, తప్పకుండా. హలో, ఒక్క నిమిషం రవిచంద్ర, ఒక్క నిమిషం. ఏదన్నా వీలు పడితే వస్తాను, చూస్తాను. ఒక్క నిమిషం. అవును సార్. అది వినిపిస్తుందా లేదా నాకు చెప్పండి. గుహలో దాక్కోందా నీ అణుబాంబు గాలి తీసిన సార్, అది చూస్తేనే బాగుంటుంది సార్. యాక్చువల్ గా ఆ లింక్. హలో, ఓకే, అది షేర్ చేస్తాను. షేర్ చేస్తే హలో సార్, చేస్తే వస్తుందా లేదా
లేదు సార్, ఇప్పుడైతే రావట్లేదు సార్. అది అది యూట్యూబ్ లో అందరూ చూస్తే బాగుంటుంది సార్. అది సరే, నేను అది పంపిస్తాను, మన గ్రూప్ లో పెట్టేస్తాను, నువ్వు మాట్లాడు సార్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు అనురాధ గారు మేడం గారు చెప్పినారు సార్, చాలా అద్భుతమైనగా మేము దాన్ని దృశ్య కావ్యానికి ఎక్కువగా మేము అలవాటు పడిపోయినాం సార్. ఇప్పట్లో పుస్తకాలు చదివే చాలా మంది తక్కువ చేస్తున్నారు. పుస్తకాలు చదవడం చాలా మంది తక్కువ చేస్తున్నారు కాబట్టి దృశ్య కావ్యము ఎక్కువగా అందరూ మధ్యలో మెలిగే విధంగా ఉంటుంది సార్. అందుకే అనురాధ మేడం గారు చెప్పినట్లుగా కమలాదేవిని మేము చూడలేదు సార్, ఇప్పుడే చూసింది మేమైతే. కానీ మా ఆచార్యజ్యోతి మేడం అయితే చాలా దగ్గరగా చూస్తున్నాం సార్. కమలాదేవి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి సార్ మా మేడం గారి దగ్గర. ఒక చేతిలో కట్టి ఒక చేతిలో పుష్పమాల ఉంది ఆమెకు. మేడం కూడా అదే విధంగా ఉంటుంది, మంచికి మంచి చెడుకు చెడు. ఈ ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా నాకు తెలియదు, మేడం ఈ విధంగా ఒక మెసేజ్ పెట్టి కార్యక్రమాన్ని చూపించి తెలుగు గురించి అందరికి తెలియజేసేదానికి చాలా మంది అసలు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు సార్. యాక్చువల్ గా ఇక్కడ ఉండే వాళ్ళంతా ప్రొఫెసర్స్ పెద్ద వాళ్ళందరూ వచ్చేసి డాక్టర్స్. నేను ఎంఏ తెలుగుకు మాత్రమే చేశాను, పిహెచ్డికి పోలేదు సార్. నేను ఎప్పుడున్నా కూడా ఈ సినిమా ఇండస్ట్రీ పైన అట్టే మక్కువ చూపించుకొని రాసిండే కావ్యాలు కానీ దృశ్య కావ్యం మలిచేదానికి ప్రయత్నం చేశాను సార్ నేను. ఇది రాసేటప్పుడు ఈ రోజు జాషువా గారి వర్ధంతి కూడా సార్. ఈ రోజు గబ్బిలం గురించి నేను చేసిన దాని గురించి మీ నోట్లో వింటే పూచి సార్, నిజమంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్. లేదమ్మా, చాలా బాగా చేసావు, చూశాను. దాన్ని మనం చేయడానికి అవకాశం లేక ఆగాం, కానీ చాలా అద్భుతంగా చేసావు. దయచేసి మీకు నా రిక్వెస్ట్ ఏమంటే గబ్బిలం చాలా మంది చూడాలి సార్. దళితులు ఆ రోజు పడిన కష్టాలు సార్. నేను ఈ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత నేను కొంతమందిని అడిగాను నటించడానికి, నిరాకరించారు సార్ వాళ్ళందరూ. హలో సార్. అవును, నీ బాధాతప్త హృదయం కనిపిస్తూ ఉందమ్మా అక్కడ. అప్పుడు నేను దళితుల గురించి అప్పుడు కవిత్వం రాసుకున్నాను సార్. నేను అప్పుడు ఆ క్లైమాక్స్ లో వస్తుంది అది, దళితుడు 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 ఆరని మంటల అగ్నికథకుడు దళితుడు దళితుడు జీవిత నిత్యం జీవిత సత్యం తెలిపేవో నిదర్శనం దళితుడు 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 దళిత వాడలు దళిత గాథలు తెలిపేవో గబ్బిలం దళితుడు 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 సార్. ఈ జాషువా గారు రాసిండే ఈ అన్ని కావ్యాల్ని, ఆ గబ్బిలాన్ని 4 వాక్యాల్లో నేను చెప్పదలుచుకొని నేను రాసుకున్నాను సార్. దళితుడు 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 ఆరని మంటల అగ్నికథకుడు, మండే సూర్యుడు ఉన్నంత వరకు దళితులు విప్లవంతోనే బతకాలని, జీవిత సత్యం జీవిత నిత్యం, జీవితంలో రోజు జీవిత సత్యాన్ని గ్రహించాలి. అంటే జీవిత సత్యం అంటే సార్, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా రోజు ఎక్కడో ఒక దగ్గర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ జీవిత సత్య నిత్యంలో జీవిత సత్యం కనుక్కోవాలని. తర్వాత వచ్చేసి దళిత వాడలు దళిత గాథలు తెలిపే ఓ గబ్బిలం, దళితుల వాడల్లో పోయి చూడండి, దళిత గాథల్లో పోయి చూడండి, ఒక జాషువా కనిపిస్తాడు. ఆ జాషువా బదులుగా ఈ షార్ట్ ఫిలిం చేసి మేము నటించాం అంతే సార్. నాకు తెలిసినంత వరకు సార్, నేను నిజంగా ఏం మాట్లాడాలో తెలియదు. మొత్తానికైతే గబ్బిలాన్ని అందరికీ చూపించే ప్రయత్నం మీరు చేయాలి సార్. మా గురువు గారు ఆచార్యజ్యోతి గారు ఫస్ట్ మేడం బెస్ట్ విషయాస్ ఆమె ద్వారానే దీన్ని నేను యూనివర్సిటీలో కూర్చొని ప్రతి ఒక్కటి స్క్రిప్ట్ చేసుకొని డైలాగ్ లిరిక్స్ రాసుకొని మళ్ళా కొలకలూరి ఇనాక్ గారు స్ఫూర్తితో, తర్వాత చాలా మంది కవులు ఉన్నారు సార్ దాంట్లో, ఎండ్లూరి గారు కొన్ని నవలలు తీసుకొని దాన్ని నేను డివైడ్ చేసుకొని మేడం అనురాధ మేడం గారు, మేడం దయచేసి మీరు చూడాలి మేడం, మీరు చూసే చూడాలి నలుగురికి మీరు. ఎందుకంటే మీ చేతిలో కలం ఉంది మేడం, కళని ముందుకు తీసుకు మాట్లాడే యువ నటులకి యువ దర్శకులకి మీరు ఆదర్శంగా నిలబడి మమ్మల్ని ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం మీరు చేయాలి. అప్పుడే మాట్లాడే బయటకు వస్తాము, లేకుంటే రామ్ మేడం. టాలెంట్ ఉన్నా ఏమున్నా అవకాశం లేనప్పుడు అది ఎక్కడ కూడా బయటికి రాదు మేడం. హలో. రవిచంద్ర గారి మనసులో మాటలు చూస్తే ఎంఏ తెలుగు చదువుతూ ఉన్నాడండి ఇప్పుడు. నిజంగా ఎంఏ తెలుగు
అయిపోయింది. ఇప్పుడు పిహెచ్డి చేయాలి లేదా ఎంఫిల్ చేయాలి. కానీ బాధాతప్త హృదయాల నుండి ఉన్నతోన్నత భావాలు స్రవిస్తాయని మాథ్యూ ఆర్నాల్డ్ ఒక మాట అంటాడండి. బాధాతప్త హృదయాల నుంచి ఉన్నతోన్నత భావాలు స్రవిస్తాయంటారు. అటువంటి ఉన్నతోన్నత భావాలతోటి మీరు మంచి కార్యక్రమాన్ని చేపట్టి చేస్తా ఉన్నారు. ఆ క్రమంలో ఎన్ని అడ్డంకాలు వచ్చినా గానీ మనకి సూర్యుడిని అరిచేతిని అడ్డం పెట్టి ఎవరు ఆపలేరంటారు చూసారా. కత్తి కంటే కలం గొప్పదని మీరు నిరూపిస్తారు. మేడం గారు అనురాధ మేడం గారు తప్పకుండా చూస్తారు. మరి తెలుగు శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ మీలాంటి వాళ్ళు దొరకడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఒక చిన్న విశ్వవిద్యాలయం, పెద్ద విశ్వవిద్యాలయమే, చిన్న శాఖలో ఇలాంటి వాళ్ళు ఉండటం వలన ఆ శాఖకి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం కూడా లభిస్తుంది. సో మేడం గారు నిజంగా, ఆశాజ్యోతి గారు చాలా అదృష్టవంతురాలే చెప్పుకోవచ్చు. మీలాంటి విద్యార్థులందరూ ఉండటం. మేడం గారు ఇప్పుడు మాట్లాడతారని కోరుతూ ఉన్నాను. మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెంకటస్వామి గారు ఒక చిన్న సబ్మిషన్. సదాశివరెడ్డి గారు చెప్పండి సార్. బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థుల సంఖ్య తక్కువేమో గాని నలుగురే సార్. మేధా సంపత్తి చాలా గొప్పది సార్, అందులో అనుమానమే లేదు. అర్థం అవుతూ ఉంది మాకు. అక్కడ తయారైన ప్రోడక్ట్ ఉందే, అది ఏ విశ్వవిద్యాలయానికి తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే అన్ని విశ్వవిద్యాలయాల కన్నా వాసిలో లేదా ఇంకా రకరకాల నేనేమైతే చెప్పుకుంటున్నామో సామాజిక సృహ అనండి, లేదా వాసి అనండి, లేదా ఇంకోటనండి, అన్నిటికన్నా ఎక్కువ అనేటువంటిది నా ఉద్దేశం. అది చిన్న సబ్మిషన్, మీరేమనుకోండి. ఇప్పుడు అనుకో సార్. మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. మన క్యాంపస్ లో మన సిగ్నల్స్ కష్టం తెలుసు కదా నీకు? అవునవును మేడం, తెలుసు మేడం. మీతో మాట్లాడాలని నేను నిన్ను మొదటి నుంచి చూస్తూ ఉన్నాను రవి. బాగా మాట్లాడావు. నీ గబ్బిలం గురించి అందరూ చూడలేకపోయినా కనీసం విన్నారు గనక ఏదో ఒక సందర్భంలో నీకు టచ్లో ఉంటారు, అది అందరికీ తెలుస్తుంది. వీలైతే యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం రవి. మేడం యూట్యూబ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం మేడం. అది ఆ లింక్ లేదు మేడం, వస్తుంది మేడం. చాలా మంది చూస్తా ఉన్నారు. ఓకే సరే. అట్లా ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర నేర్చుకునే పాఠాల ద్వారానే ఇంత మాత్రం మేము ఉన్నాం మేడం. లేకుంటే అదేం లేదు రవి. మీ శ్రద్ధ, మీ శ్రమ, మీ పరిశ్రమ, మీ కష్టం అవి ముఖ్యమైనవి. ఏ టీచర్ అయినా పాఠాలు చెప్తాడు, విద్యార్థి అది అందుకోవాలి కదా. సో ఆ మా బెంగళూరు యూనివర్సిటీలో మాత్రం మీరు ఉంటేనే, అది లేకుంటే ఏ విద్యార్థి అక్కడ లేడు మేడం. 5 మందిని పెట్టుకొని డిపార్ట్మెంట్ నడిపించిండే వాళ్ళు మేడం. మీరు ఎన్నిసార్లు డిపార్ట్మెంట్ మూసేయాలని ప్రయత్నం చేసినా అడ్డుపడి ఓపెన్ చేపించిండే ఘనత మీకే దక్కుతుంది మేడం. ఆ విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినేలేదు మేడం. యాక్చువల్ గా నేను ఇట్లా మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్లే మాట్లాడతా మేడం. దాంట్లో ఏం భయమే లేదు. చాలా మంది ప్రయత్నం చేశారు తెలుగు డిపార్ట్మెంట్ బెంగళూరు యూనివర్సిటీలో ఉండకూడదని, కానీ దానికి ఒక పెద్ద అడ్డుకట్ట వేసి నిలబెట్టినారు మేడం. దానికి చాలా సంతోషిస్తాం మేము. ఇంకా మాలాంటి విద్యార్థులు చాలా మంది మీ ద్వారా బయటకు వచ్చి మంచి ప్రయత్నం మేడం. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే మేడం అనురాధ మేడం గారు చెప్తున్నారు మేడం. నాకు మాటల్లో చెప్పేటప్పుడు చామలాదేవి గురించి చెప్తే మీరే కనిపించినారు ఆ విగ్రహంలో. చేతిలో కత్తి మేడం, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో పూలమాల. అంటే పాఠం చెప్పేటప్పుడు కత్తి ఉంటుంది మీ చేతిలో, పిల్లల్ని ఆదరించే విధానంలో పూలు ఉంటాయి మేడం. అది నేను చాలా బాగా దగ్గర నుండి చూస్తాను కాబట్టి చెప్తా ఉన్నాను మేడం. చక్కగా రవి చాలా ఆత్మీయత ఎంత పొందినో అదంతా కూడా అతను మాటలు చాలా మమకారం కలిగిన అబ్బాయి. నిజంగా మరి సార్ భూసి సార్ ఓకే మేడం. యామిని అమ్మాజీ గారు మీరు మాట్లాడతారా మేడం? యామిని అమ్మాజీ గారు. మేడం యామిని వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం
వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం